భక్తుడి కథ చెప్పాలి అని కార్తీక మాసంలో అనుకుంటే ఈరోజు కుదిరింది. నేను చెప్పబోయే కథ తొండమండలాన్ని పరిపాలించే కాడవత్పూన్ అనే ఒక మహారాజు అన్నమాట. ఆయన కంచిలో ఉండే ఆ ప్రాంతాన్నంతా పరిపాలించాడు ఆ మహారాజు. ఆయనకి ఒక మంచి శివాలయం కట్టించాలి అని ప్రపంచంలో ఉండే శిలలని, రాళ్ళని, వాటిని శిల్పాలుగా మలిచే శిల్పులని, మంచి మంచి నదుల నుంచి అక్కడి నుంచి ప్రవహించే నీళ్లను, అలాగే మట్టిని, అన్ని రకాల అంటే ఉత్తమ గుణాలు కలిగిన అన్ని భూతాలన్నీ, పంచభూతాలన్నీ తెప్పిస్తాడనమాట. తెప్పించి ఒక మంచి గుడి కడతాడనమాట. అదే ఈ కంచిలో ఉండే కైలాసనాథర్ టెంపుల్ అంటారు. ఇప్పుడు మీరు చూసే టెంపుల్ అనమాట. 16 పట్టల శివలింగం ఉంటుంది అక్కడ. చాలా బ్రహ్మాండమైన గుడి. ఆ గుడిని కట్టించి ఇంకా కుంభాభిషేకానికి రెడీ చేసేస్తాడనమాట. అందరికీ పనులు పురవాయించి ఆయన కొంచెం ఆదమరిచి నిద్రపోతాడు. వెంటనే ఆయనకి కలలో శివుడు కనిపిస్తాడనమాట. ఏమయ్యా అంత రెడీగా ఉన్నావా అని అడుగుతాడు. రేపే స్వామి కుంభాభిషేకం, మీరు తప్పకుండా రావాలి అంటే, నాకు కుదరదు, నువ్వు తేదీ మార్చుకో అంటాడు. ఈయన రాజు విస్తుపోతాడనమాట. అదేంటండి ఎట్లా అంటే, లేదు నా భక్తుడు పూసల నయనారని ఇక్కడి నుంచి తిరునెండ్రువూరు అనే ఊరిలో మంచి గుడి కట్టాడు, శివాలయం కట్టాడు, అక్కడికి వెళ్ళాలి నేను, నువ్వు తేదీ మార్చుకో అంటాడు. అని అంతర్ధానం అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఆయనకి. ఆయన వెంటనే లేచి ఇది నిజమా కళ అని అనుకుంటే, ఇది నిజమైండొచ్చు, మనం ఛాన్సెస్ తీసుకోవడానికి లేదని గబగబా మారువేషంలో తిరునెండ్రువూరు వెళ్ళిపోయి అక్కడ అందరిని అడుగుతాడు అనమాట. ఇక్కడ పూసల నయనార్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన గుడి కట్టాడట ఇక్కడ. ఫస్ట్ రాజుకు ఒక డౌట్ అనమాట, నాకు తెలియకుండా నా రాజ్యంలో వేరే గుడే అని. అయినా ఆయనకి ఉంటుంది అంటే ఎట్లయినా తెలుసుకోవాలి, నిజమేంటని తెలుసుకోవాలి అని అడుగుతాడు అందరినీ. అందరూ ఎవరు మాకు తెలియదు అంటారు. కానీ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళని అడుగుతారు, ఇట్లా పూసల నయనార్ అని ఎవరంటే, ఓహో ఆయన పిచ్చాయన ఒక ఆయన ఉంటాడు, ఆయన గుడి కట్టానని అనుకుంటుంటాడు, అందరినీ డబ్బులు అడిగాడు, ఆ గుడి కట్టేశాను అనుకొని అందరికి చెప్తున్నాడు అంటే, ఈయనకు తెలుసు, మహారాజుకి తెలుసు అనమాట ఏం జరిగిందనేది. గబగబా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ధ్యానంలో ఉంటాడు. ధ్యానం అయిపోయే వరకు వెయిట్ చేసి ఆయన్ని అడుగుతాడనమాట, అయ్యా నేను ఈ రాజ్యాన్ని పరిపాలించే మహారాజుని, నా పేరు కాడవత్పూన్, మీరు గుడి కట్టారని విన్నాను అంటే, అవును నేను గుడి కట్టాను, ఎట్లా కట్టారు అని అడుగుతాడు. ఇదిగో నేను గుడి కట్టాలి అని ద్రవ్యం అడిగాను అందరినీ, ఇక్కడ ఉండే ఊరిలో వాళ్ళందరినీ, ఎవ్వరూ నాకు ద్రవ్యం ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. అందుకని రోజు ధ్యానం చేసి గొప్ప గొప్ప శిల్పులను ఆహ్వానం చేశాను, గొప్ప గొప్ప రాళ్లను ఆహ్వానం చేశాను, ఇదిగో ఈ గుండెలో గుడి కట్టానని చెప్తాడు. ఇప్పుడు కూడా ఆ గుడి ఉందండి, దాని పేరు హృదయలేశ్వర టెంపుల్ అన్నమాట. తిరునెండ్రువూరులో ఉంది. ఈ కైలాసనాథ టెంపుల్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మహారాజు ఆయన కాళ్ళ మీద పడిపోతాడనమాట. నాయన, నేను ఒక మంచి బ్రహ్మాండమైన గుడి కట్టానని నేను అనుకున్నాను ఎన్ని రోజులు, కానీ నీ భక్తి ముందు నా భక్తి ఎందుకు సరిపోలేదు, నువ్వు ఎలాగ గుడి కట్టాలని అనుకున్నావో అలాగ ఫస్ట్ నీ గుడి కట్టి ఆ గుడి కుంభాభిషేకం అయిన తర్వాతే నా గుడి కుంభాభిషేకం అని ఆయనకి చెప్పి ఆయనతో గుడి కట్టిస్తాడనమాట మహారాజు. ఈయన డబ్బులే పెట్టి గుడి కట్టిస్తాడు. ఆ కుంభాభిషేకం జరిగిన తర్వాతే ఈ కైలాసనాథర్ టెంపుల్, శివకంచిలో ఉండే కైలాసనాథర్ టెంపుల్కి కుంభాభిషేకం జరిపించి 16 పట్టల శివలింగాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు. ఇది మహాదేవుడే స్వయంగా ఈ మహారాజుతో చెప్పి, కాడవత్పూన్ అనే మహారాజుతో చెప్పి కట్టించిన దేవాలయం తిరునెండ్రువూరులో ఉండే హృదయలేశ్వర టెంపుల్. ఆ టెంపుల్ని కట్టిన ఆయన కలలో కనపడిన మహారాజు కట్టిన ఇంకొక బ్రహ్మాండమైన గుడి ఈ కైలాసనాథర్ గుడి. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిందండి. తమిళనాడులో ఉండేది. ఇంతకుముందు దీన్ని తొండమండలం అనేవాళ్ళు. ఇక్కడ ఒక గుహలాగా ఉంటుందండి. ఆ పూజారిని అడిగితే ఆ గుహలో నుంచి వెళ్ళి వేరే ద్వారంలో నుంచి రావాల్సి వస్తుంది.
దీంట్లో నుంచి ఒకసారి వెళ్ళి చుట్టూ తిరిగి వచ్చిన వాళ్ళకి ఇంకా పునర్జన్మ ఉండదు, అమ్మ ద్వారంలో వెళ్ళే అవసరం ఉండదు అని చెప్తారు. అది చాలా వరకు నిజమే అని ఇక్కడ గుడికి వెళ్ళిన వాళ్ళందరూ చెప్తుంటారండి. బ్రహ్మాండమైన గుడి. ఈ గుడిలో పక్కన ఊర్ధ్వతాండవమూర్తిగా ఉన్న మహాదేవుని మనం చూడొచ్చు, శివుణ్ణి. అంత గొప్ప దేవాలయం. అంటే శిలలు ఇసుక కలిపి చేసిన గుడి అండి ఇది. ఇప్పుడు ఈ గుడి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎందుకంటే ఇసుకతో కట్టిన టెంపుల్, ఏ క్షణమైనా ప్రమాదం ఉండొచ్చు అని చెప్పి. ఆ గుడికి సంబంధించిన చరిత్ర అంతా అక్కడ ఒక ప్లేట్ మీద రాసి ఉంటుంది. ప్రస్తుతానికి పూజలు అలాంటివి అలౌ చేయట్లేదు ఈ గుడిలో. అంత గొప్ప దేవాలయం ఉన్న దేశం అండి మన దేశము. ప్రపంచంలో మహాదేవుడు మాత్రమే దేవుడు అని నిస్సందేహంగా చెప్పడానికి ఇలాంటి ప్లేసెస్ ఎన్నో ఉన్నాయండి. తప్పకుండా ఎవరికి అయినా టైం ఉన్నప్పుడు ఈ గుడి చాలా దగ్గరలో ఉండేదే మనకి, తెలుగు రాష్ట్రాలకు కానీ ఎక్కడి నుంచి అయినా అన్నీ శివాలయాలు ఒక్కసారైనా దర్శించుకొని, మనకు దగ్గరలో ఉండే శివాలయాలు తప్పకుండా దర్శించుకొని, అలాంటి శివభక్తులు కట్టించిన దేవాలయాన్ని మనం దర్శించడం ద్వారా మనకి కొంచెం అయినా అలాంటి, అంటే మనం అంత పెద్ద గుళ్ళు కట్టించలేకపోవచ్చు కానీ అవి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉందండి. ఓం నమ శివాయ.